హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ దొండకాయ పచ్చడి. పచ్చడి అంటే స్టార్టింగ్ గుర్తొచ్చేది కొత్తిమీర పచ్చడి. దాని తర్వాత అంత గ్రేస్ ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి. సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు పులుసులు, ఇగుర్లు, ఫ్రైలే కాకుండా దొండకాయతో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రొసెసర్ చూపిస్తాను, చూసేసేయండి. నేను ఇక్కడ అర కేజీ దొండకాయల వరకు తీసుకున్నాను. అండ్ అలాగే 4 నుంచి 5 పెద్ద సైజ్ టమాటాలు, ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, అండ్ అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా తీసుకోవాలి. అదే విధంగా పోపులకి ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ బద్దమినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలు, అల్లం, ఒక 2 రబ్బల కరివేపాకు, శనగపప్పు, అండ్ అలాగే 2 గుప్పెళ్ళ పలుకుల వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, బద్దమినపప్పు, అండ్ అలాగే ధనియాలు వేసుకొని ఈ పోపు అంతటిని కూడా సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. సో తప్పకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీని అంతటినీ కూడా దోరగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని పలుకులు అండ్ అలాగే శనగపప్పు కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు బాగా వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది. దీని అంతటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటోస్ అండ్ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో కాస్తంత సాల్ట్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసేయాలి. ఈ పచ్చడికి టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుందండి. మనం పోపు అనేది ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా వస్తుంది. సో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం ఓపిక్గా, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో దీని అంతటిని కూడా ఫ్రై చేసిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అటు ఇటుగా కలుపుకున్న తర్వాత చింతపండును కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం దీని అంతటినీ కూడా మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత దొండకాయలు అవి కూడా చక్కగా బాగా మగ్గిపోయాయి. ఆ మగ్గిన తర్వాత మనం ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా బాగా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి. దీన్ని మొత్తంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకుండా చక్కగా గట్టిగా దగ్గరికి ఆడుకోవడమేనండి. ఈ మిక్సీ మొత్తంగా పట్టించుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడు మిక్సీ జార్లో కన్నా రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుందండి. కాకపోతే మా ఇంట్లో అయితే రోల్ లేదు. ఒకవేళ మీ ఇంట్లో కనుక రోల్ ఉంటే తప్పకుండా రోట్లోనే దంచుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సుమా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.